రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ చిక్కుముడులు విప్పేందుకు అధికారులు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటు హైకోర్టులు అటు సుప్రీంకోర్టులో పిటిషన్లు ఉండటంతో 4 ఏళ్లుగా ఈ వ్యవహారం అపరిష్కృతంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఎల్ఆర్ఎస్ వ్యవహారాన్ని కొలిక్కి తెస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పలు సమీక్షల సందర్భంగా చెప్పారు. మున్సిపల్ వ్యవహారాలపై ముఖ్యమంత్రి త్వరలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారని, అప్పటికే ఎల్ఆర్ఎస్ చిక్కులపై సీఎంకు నివేదిక అందించాలని అధికారులు సిద్ధమవుతున్నారు. ఎల్ఆర్ఎస్పై ప్రస్తుతం హైకోర్టులో స్టే ఉంది. సుప్రీంకోర్టులో కూడా వ్యాజ్యం దాఖలైన అది ఇంతవరకు అడ్మిట్ కాలేదని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు స్టే ఎత్తివేత కోసం అఫిడవిట్ దాఖలకు సీఎం నుంచి అనుమతి కోరాలని నిర్ణయించారు. హైకోర్టులోనే పరిష్కారాన్ని పొందడం ద్వారా లక్షల మంది దరఖాస్తుదారులకు వెసులుబాటు కల్పించినట్లు అవుతుందని తెలుస్తోంది. క్రమబద్ధీకరణ కోసం 2020 నుంచి 25.44 లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. ఫ్లాట్ల యాజమానుల్లో కొందరు ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టారు. మరికొంతమంది హైకోర్టు ఉత్తర్వుల మేరకు భవన నిర్మాణ అనుమతుల కోసం అదనపు ఫీజు చెల్లించి ఇల్లు నిర్మించుకున్నారు. ఏళ్ల కిందట స్థలాలు కొనుక్కున్న వారు ఇప్పుడు వాటిని విక్రయించుకొని కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలనుకుంటున్నారు. క్రమబద్ధీకరణ కాకుండా విక్రయిస్తే వాటికి రిజిస్ట్రేషన్లు అయ్యే పరిస్థితి లేకపోవడంతో కొనుగోలుదారులు ముందుకు రావటం లేదని, వచ్చినా తక్కువ మొత్తానికి అడుగుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబర్లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలోనే ఎల్ఆర్ఎస్ దస్త్రాల పరిష్కారానికి ఉపక్రమించింది. దరఖాస్తుదారులకు స్థానిక అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. తర్వాత లోక్సభ ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో ప్రక్రియ ఆగింది. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని త్వరగా పరిష్కరించుకుంటే రాష్ట్ర ఖజానాకు కొంత ఉపయుక్తంగా ఉంటుందని సర్కార్ భావిస్తోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. విక్రాంత్, రాష్ట్రంలో ఆదాయం పెంచేటువంటి మార్గాలను అన్వేషించాలని కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. ప్రధానంగా కూడా ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరును కూడా సమీక్షించినటువంటి భట్టి విక్రమార్క మాత్రం ఇటు సమీక్షలో భాగంగా గత 2 ఆర్థిక సంవత్సరాల ప్రగతిని కూడా సమీక్షించారు. బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా కూడా ఆర్థిక సంవత్సరంలో మొదటి 2 నెలలు కనబరిచిన పనితీరును కూడా సమీక్షించి ఆయా శాఖల్లో పనితీరుకు సంబంధించి కూడా సమీక్షలు జరిపారు. దీంట్లో భాగంగానే ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు కూడా ఈ సింగరేణికి సంబంధించిన దానిపైన కూడా వివరిస్తూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులో సుదీర్ఘ కాలంగా కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైనా కానీ ప్రగతి మాత్రం లేకపోవడంతో కూడా దానికి సంబంధించిన కారణాలను కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క కూడా సమీక్షించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. అందులో భాగంగానే పూర్తిగా అర్హత ఉన్న స్థలాలకే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటే ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని, ప్రభుత్వ భూమి కబ్జా చేసి ఈ పథకం కింద ప్రయోజనం పొందే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కూడా వాటిపై అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు అధికారులకు సూచించారు. ప్రధానంగా హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ పథకాల ద్వారా కూడా నిర్మించినటువంటి ఇల్లు, అదేవిధంగా వచ్చినటువంటి ఆదాయం వంటి వివరాలు కూడా ఇప్పటికే అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి ఎల్ఆర్ఎస్ పై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పెండింగ్ లో ఉన్న లేఅవుట్లు కావచ్చు, అక్రమాల ద్వారా కూడా ఈ ఎల్ఆర్ఎస్ లో అప్లై చేసుకున్న వారిని కూడా గుర్తించి వాటికి అడ్డుకట్ట వేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అందులో భాగంగానే రాష్ట్ర సర్కారు ఎల్ఆర్ఎస్ పై దృష్టి పెట్టింది. ఈ ఎల్ఆర్ఎస్ వ్యవహారాన్ని కూడా సాధ్యమైనంత తొందరలో పరిష్కరించాలని కూడా డిప్యూటీ సీఎం బట్టి చెప్తా ఉన్నారు. ఈ ఎల్ఆర్ఎస్ లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆలస్యానికి గల కారణాలను మాత్రం వెతికేందుకు కూడా కేవలం వారం రోజుల డెడ్ లైన్ పెట్టి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు ఇప్పటికే స్టే ఎత్తివేత కోసం కూడా అఫిడవిట్ కు దాఖలకు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి కూడా కోరే ఛాన్స్ కనిపిస్తా ఉంది. దానికి సంబంధించే క్రమబద్ధీకరణ కోసం కూడా దాదాపు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 26 లక్షల మంది కూడా దరఖాస్తులు చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన సొంత భూములను మాత్రం దానికోసం ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తులు చేసుకున్న వారిని వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ భూములు కావచ్చు, అన్యాక్రాంతమైనటువంటి భూములు కావచ్చు, ఆక్రమించినటువంటి భూములు కావచ్చు, అట్లాంటి భూములు ఎల్ఆర్ఎస్ లో ఏమైనా దరఖాస్తు చేసుకుంటే వాటిని వెంటనే వాళ్ళపై
కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.